డాడీస్ అండ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. మన కిబోలో ఫస్ట్ టైం ఐఎస్టిడి లాంచ్ అయింది. ఐఎస్టిడి గెలుచుకున్నటువంటి విజేతలకు స్వాగతం, సుస్వాగతం. మీరు కంపెనీ చెప్పిన దానికి అనుగుణంగా కష్టపడి కిబోలో ఉన్నటువంటి కుటుంబాలకి డి కూపన్ని అందించి అద్భుతమైన సర్వీస్ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఎవరైతే కంపెనీ నుంచి డైరెక్ట్గా డి కూపన్స్ కొన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కూపన్కి ₹2 విలువైన ఐఎస్టిటి మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్, ఇప్పుడు కంపెనీ నుంచి ఎవరైతే డైరెక్ట్గా కొన్నారో వారి దగ్గర నుంచి మళ్ళా కొన్ని వాళ్ళు అంటే సెకండ్ లెవెల్ వస్తారు. ఆ వాళ్ళకు కూడా అదే పద్ధతిలో ఒక కూపన్కి ₹2 విలువ చేసి ఐఎస్డిటి మీకు ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజు కంపెనీ సెలెక్ట్ చేసినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో సంఘాలు, అంటే నేను వైజాగ్ పిలిపించి మరీ కొన్ని ఏర్పాటు చేయించాను. దిశానిర్దేశ్ కమిటీలుగా కొంతమందిని సెలెక్ట్ చేశాను. అందులో కొంతమంది అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దమ్, హ్యాట్స్ ఆఫ్. అలాగే ఆ కమిటీలో లేని వాళ్ళు కూడా ఇంకా అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచి వీళ్ళను వాళ్ళు పోటీగానే వీళ్ళు పోటీలో ఒకళ్ళు మించి ఒకళ్ళు సర్వీస్ చేశారు. వా, హ్యాట్స్ ఆఫ్ టు యూ డాడీస్, హ్యాట్స్ ఆఫ్. మన డి కాయిన్ని మన అకౌంట్లోనూ వ్యాలెట్ పెట్టినందుకు పెట్టి ఆ కూపన్స్ని వాళ్ళకి ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డి కాయిన్ ఎక్స్ట్రా వచ్చినట్టు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఒక్క కాయిన్ ఉంటే బతికేచా అనేటట్టుగా నేను ప్లాన్ చేశాను. అలాంటిది ఇంకొక కాయిన్ ఇచ్చారు వాళ్ళ చేతులకి. అందుకు కారణం కంపెనీతో పాటుగా మీరే. అందుకని మీ అకౌంట్లో ఐఎస్డిటి పార్క్ చేస్తాను, వెళ్ళి చూసుకోండి. పార్క్ అయిపోయింది అంతే. అందులో టెస్ట్ చేసుకోండి వెళ్ళి. 2 లెవెల్లే, కంపెనీ నుంచి డైరెక్ట్ కొన్న వాళ్ళకి కంపెనీ నుంచి డైరెక్ట్ కొన్న వాళ్ళకి మాత్రం వస్తుంది, ఆ కిందకి రాదు. ఓకే, ఒకసారి చెక్ చేసుకుంటుండండి. ఇది వినేసి ఇంకా మాట్లాడుతున్నాను, ఇది కూడా వినండి. అలాగే డాడీస్, కిబోలో ఐఎస్టిడి లాంచ్ అయిపోయింది. ఈ ఐఎస్డిలో ఇంకా ఇవ్వాల్సిన ఉన్నారు. ఎవరు? ₹12 కూపన్ కొనుక్కొని ఎవరైతే వాళ్ళ అకౌంట్లో రిడీమ్ చేశారో, యాక్టివేట్ చేశారో వాళ్ళందరికీ రేపు 15వ తారీఖు తర్వాత ఎన్ని కూపన్ ఎక్కడెక్కడ యాక్టివేట్ చేశారో ఆ అకౌంట్లోకి ₹12 విలువైన ఐఎస్డిటి మళ్ళీ చేరుతుంది. మీ అందరికీ ₹12 విలువైన ఐఎస్డిటి చేరుతుంది. హ్యాపీ. ఐఎస్డిటిని సంపాదించుకున్నారు. మొట్టమొదటి ఐఎస్డిటిని సంపాదించిన నాకివో వీరులారా, నా పిల్లలారా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మన తాలూకా డి కాయిన్ తాలూకా ఆ ఉత్సవం అనుకోండి, లేదంటే ఆ స్పీడు, ఆ అభివృద్ధి ఈరోజు ఐఎస్డిటితో ప్రారంభమైంది. ఇలా మీకు వచ్చిన ఐఎస్డిటిని మొత్తాన్ని మన తాలూకా క్యూ ఎక్స్చేంజ్ ఉంది కదా, అందులోకి నేరుగా మీరు ఎలా పట్టుకెళ్ళాలో నేను చెప్తాను. 1 NP కూడా మీకు ఖర్చు అవ్వకుండా డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి మీ అకౌంట్లోకి మీరు పంపించవచ్చు. అది నేను చెప్తాను. ఇంకా ఈ ఐఎస్డిటి సంపాదించుకోండి. ఐఎస్డిటి అంటే క్రిప్టో కరెన్సీ.
అలాగే INR అంటే ఇండియన్ కరెన్సీ. సో మీరు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ సంపాదించుకున్నారు, సూపర్. అలాగే మన అకౌంట్లో ఇంకా ఈరోజు మెర్జ్ కూపన్, ఈరోజు మెర్జ్ కూపన్ గురించి 8 గంటలకి జూమ్ చేసుకుందాం. షార్ప్ 8కి స్టార్ట్ అయిపోద్ది. ఇంక మళ్ళీ వెనక్కి తగ్గేది కూడా లేదు, లేట్ కూడా చేయను. 8 స్టార్ట్ అయిపోద్ది. అయితే ఆ 8 గంటల దీంట్లో ఎలా మెర్జ్ చేసుకోవాలి, మెర్జ్ చేసుకునే విధానం ఏంటి, గతంలో ఉన్నట్టు కాదు, ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ చెప్తాను. అలాగే ఇక్కడ మనం 15 రూపీస్ కూపన్ వాడుతున్నాం. ఆ 15 రూపాయల కూపను ఎవరైతే రెడీమ్ చేసుకుని అన్ని అక్కడ మెర్జ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా మనం ఈ 15 తారీఖు వరకు మనం టైం తీసుకున్నాం కదా, 16 వరకును, అది అయిపోయిన వెంటనే వాళ్ళకు కూడా 15 రూపాయల విలువైన ISDT మీకు వచ్చేస్తుంది. అంటే ఒక రకంగా మీరు ISDT కొనుక్కున్నారు. ఆ ISDTని మన ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీకు నచ్చిన కాయిన్ కొనండి. అన్ని కాయిన్స్ అందులో ఉంటాయి. ఆ ఎక్స్చేంజ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రపంచ నెంబర్ 1 ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే గొప్పగా అవడం అంటే ఏంటి తెలుసా డాడీస్? యూజర్ ఫ్రెండ్లీ, ఒక సామాన్యుడు వాడుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఏదైనా సరే, ఏ ఫెసిలిటీ అయినా సరే అది వరల్డ్ నెంబర్ 1 అవుతుంది. ఓకే, కాబట్టి అంత ఈజీగా వాడుకునేటట్టుగా మన ఎక్స్చేంజ్ని రెడీ చేశాను. ఇంకా ఈజీ సామాన్యుడు కూడా కొబ్బరి బండలు కొనుక్కొని తాగేసి హ్యాపీగా బిల్ చేసిపోయేలాగా ఆ కొబ్బరి బండలు అమ్మేయానికి 30 రూపాయలు వచ్చింది బాస్ అని బాక్స్ చెప్తుంది కదా, అంత ఈజీగా చేస్తున్నాను. ఓకే, అయితే అక్కడ కొనుక్కోవాలంటే మనకి ISDT కావాలా, USDT కావాలా, ఇలాంటి చెప్పాను కదా 10 రకాలు ఉన్నాయి, అవి కూడా పెడతాను. ఇందులో ఏది ఎక్కువ మంది వాడతారో అది దాన్ని బాగా ప్రాచుర్యం వస్తుంది. మరి మనకి ఇప్పటికే బిట్ కాయిన్తో ఈక్వల్గా కమ్యూనిటీ ఉన్న మనం అంతగా మించి ఎక్కడ తీసుకెళ్తాం మొదలైంది కదా, చూపిందాం, అద్భుతం చేసి చూపిందాం. ఓకే, అయితే డాడీస్ సాయంత్రం మనం అన్ని విషయాలు మాట్లాడుకొని అప్పుడు దాన్ని ఎలా చేయాలో ఏంటనేది మనం చేసుకెళ్ళిపోతాం. మనం 16వ తారీఖు వరకు మాత్రమే మెర్జ్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాం. జాగ్రత్తగా మళ్ళీ ఇది అర్థం చేసుకొని సాయంత్రం రండి. ఎందుకంటే మన ఎక్స్చేంజ్ లాంచ్ అయ్యేసరికల్లా మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ, మొత్తం ఉన్న కాయిన్స్, అకౌంట్స్ అన్నీ కూడా QLife కాయిన్స్ వెళ్ళిపోవాలి, ISDT కానీ D కాయిన్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోవాలి. మన కిబో ఉన్న వెబ్సైట్ పూర్తిగా ఆపేస్తున్నాం, ఎప్పుడు ఒకటి లేకుండా చేసి, అందుకే మనం ఇది ఓపెన్ చేసే వరకు ఇందులో ఏంటి తీసుకెళ్ళిపోయే వరకు ఉంచుతున్నాను. సో ఈవినింగ్ కలిసి మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి, అందరూ రండి. హిందీ ప్లస్ తెలుగు రెండింటిలో చేస్తున్నాను, క్లియర్గా తెలుసుకోండి. మళ్ళీ రేపు ఎల్లుండు వరుసగా మన డెవలప్మెంట్స్ ఉన్నాయి. 8:30 కల్లా స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా చూసుకోండి. నేను మరొక విషయం చెప్పేది, పెట్టిన కంపెనీల్లో మాత్రమే కిబో ఉండాలి, తీసేసిన కంపెనీల్లో కిబో రాకూడదు అని 4 ఏళ్ళుగా మనందరం మాట్లాడుకుంటూ దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక కంపెనీ నిలబెట్టలేని ఆ కోరిక నాకే కాదు, మీకు కూడా ఉండాలి. అలాంటి కుటుంబం నాది. హ్యాట్స్ ఆఫ్. చాలా విషయాలు సాయంత్రం మాట్లాడదాం. మీరు ISDTని సంపాదించుకున్న వాళ్ళందరికీ మరొక్కసారి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా USDTకి పోటీగా ISDTని మనం తీసుకెళ్తున్న మనం మొట్టమొదటి ISDT సంపాదకులారా, హ్యాట్స్ ఆఫ్.